हरि ओम। हरि ओम। क्षीराब्धिशयना नारायणा श्रीलक्ष्मीरमणा नारायणा क्षीराब्धिशयना नारायणा श्रीलक्ष्मीरमणा नारायणा नारायणा हरे नारायणा नारायणा हरे नारायणा नतजन परिपाल नारायणा नतजन परिपाल नारायणा क्षीराब्धिशयना नारायणा श्रीलक्ष्मीरमणा नारायणा वैकुंठवासा नारायणा वैदेहीरमणा नारायणा वैकुंठवासा नारायणा वैदेहीरमणा नारायणा नारायणा हरे 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 नारायणा नतजन
పరిపాల నారాయణ నరహరి రూప నారాయణ క్షీరాతిశయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ जय बोले नारायण भगवान की लक्ष्मी मैया की सदा शिव भगवान की सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी మరియు శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయం 38 శ్లోకాలు పూర్తయ్యాయి. ఒక శ్లోకం మరి ఒకసారి 38 చూడండి. సుఖ దుఃఖే సమే త్రిత్వా జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. పనిచేసే ప్రతి వ్యక్తి ఫలం కావాలి అని అనుకుంటున్నాం. అవునా? ఏ ఫలము ఆశించకుండా పని చేయడం అనేటువంటిది ఇంపాసిబుల్. ఒక మాటలో ఉండకూడదు కూడా. అవునా? నేను ఏం ఆశించకుండా పని చేస్తాను అని అంటే వాడు తెలివి తక్కువ వాడు, బుద్ధి లేనివాడు. 100% బుద్ధి లేనివాడే ఆ పని చేస్తాడు. మరి ఫలాశక్తి లేకుండా ముందు ఎనుకలో ఏం చెప్పుకున్నారో అవి కలుపుకుంటే కానీ భావం సరిపోదు. అర్థమైనా? చేసే పని సమర్థవంతంగా శాస్త్రబద్ధంగా చేస్తే ఎక్కువ ఫలం వస్తుందయ్యా. పని చేస్తున్నాం, లేబర్ కాళ్ళతో చేతులతో పని చేస్తాం.
అంతేనా కదా? కానీ కొంచెం జ్ఞానం ఉన్న వ్యక్తి ఉపయోగించాడు అని అంటే అక్కడి నుంచి ఎదుగుతాడు. లేబరే సూపర్వైజర్ కావచ్చు, సూపర్వైజరే ఆ తర్వాత మేనేజర్ కావచ్చు కదా. ఆమె అలాగా పైకి ఎదగడానికి ఒక రకం. ఇక్కడ ఏంటి అంటే నీకు ఎక్కువ ఫలం కావాలన్నా పని అదే అయినా తెలివితేటలను కలిపితే అవునా పనిలో ఎదగడానికి అవకాశం. నువ్వు తెలివితేటలను కలిపిన పని చేసిన ఏకాగ్రతగా లేకపోతే పనిలో పట్టు తప్పిపోతుంది. అవును పని చేస్తూనే ఉన్నావు, దృష్టి వేరే చోట పెట్టుకుంటే కొన్ని పనులకి భయంకరమైన ఫలాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు, దృష్టి ఎక్కడ ఉండాలి? అవునా మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో అక్కడక్కడ ఉన్నాటివో లేనాటివో దేవుడు ఆపరేషన్ చేసి పూర్తి పనులు చేసి పక్కకు వచ్చేటప్పటికి ఆయన కత్తెర కనిపించలేదండి, కత్తి కనిపించలేదండి. మహా భయంకరమైన ప్రమాదాలు కదా, జరుగుతాయి జరగవు కానీ చూపిస్తారు. అలాగే కొన్ని పనులు ఉన్నాయి అవునా విపరీత ఫలాలు రావడానికి కూడా అవకాశం ఉంది ఏకాగ్రత లేకపోతే. అవునా ఇంకా కొన్ని ఏంటి అంటే ఏకాగ్రతతో చేస్తే మంచి ఫలాలు వస్తాయండి. ఇది ఒక ఎత్తు, ఇది కర్మకు సంబంధించిన జ్ఞానం. మనం ఇప్పుడు ఏంటండి నిష్కామ కర్మ అంటే ఏంటండి? నిష్కామ కర్మ అంటే ఫలాశక్తి లేకుండా చేయడం అని కాదు, ఆసక్తి దేవుడి మీద పెట్టి చేయడం. అర్థమైందా? నాకు ముక్తి కావాలి అని అనుకుంటే నువ్వు దైవాన్ని దృష్టిలో పెట్టుకొని సమర్థవంతంగా అంకిత భావంతో కర్మ చేసినప్పుడు కర్మకు మూలమైన కోరికలు అవునా అజ్ఞానము కరిగిపోతుందయ్యా, నువ్వు దైవంగా మారడానికి అవకాశం ఉందయ్యా అన్నారు. అది కర్మయోగం యొక్క సారం. దైవం మీద దైవాన్ని పొందాలి అని అంటే ముక్తి కాంక్ష చేత బయట ఫలాన్ని కోరకుండా లోపల వాసనలు తొలగించుకోవడానికి చేసే కర్మ నిష్కామ కర్మ అంటారు. ఏ ఆసక్తి లేదంటే వెంటనే అడుగుతారు. ఫలాసక్తి లేకుండా ఫలం లేకుండా పని ఎందుకు చేయాలి? అవును కదా, పని ఎందుకు చేయాలి? ఒక వ్యక్తిని దీనికంటే అది ఉత్తమమైన ఫలమయ్యా అని చెప్పినప్పుడు వింటాడు, కానీ నువ్వు ఫలాన్ని వదిలేసి పని చేయాలంటే చెప్పేవాడికి బుద్ధి లేదు, వినేవాడికి కూడా బుద్ధి ఉండదు. తెలివైనటువంటి వాడు నాకేం వస్తుంది, ఎంత ఎక్కువ వస్తుంది, అవునా ఎంత ఎక్కువ వస్తుందని చూస్తున్నాడు. దానికి ఇక్కడ అనంతమైన ఫలమయ్యా భగవంతుడు, ఆయన్ని కోరుకుంటూ ఆయన్ని కావాలి అని అనుకుంటూ కర్మ చేయు. నువ్వు చేసిన కర్మకు బయట ప్రపంచంలో ఫలాలు కోరుకున్నావా, అవి వస్తాయి, అల్పమైనటువంటివి వస్తుంటాయి పోతుంటాయి. నువ్వు భగవంతుడు దాన్ని కోరుకున్నావు అని అనుకో. సో ఒక విషయం ఏమండి, కర్మ చేశాను, కర్మ ఫలం వస్తుందా రాదు? నువ్వు భగవంతుడు కోరుకున్నా కోరుకోకపోయినా ఫలం వస్తుందా రాదు? కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే నువ్వు చేసింది నువ్వు అనుభవించాలి అని కానీ అనుకుంటే బంధంలో పడతావంటే ఇది ఎట్లాంటి లాజిక్ ఏంటంటే ఇప్పుడు బాగా చూడండి, దేహం పుట్టేటప్పుడే ప్రారంభం అనేది వచ్చిందా? అవునా దేహం ప్రారంధం పుష్యది ఒకరు, దేహాన్ని నడిపేదేదయ్యా ప్రారంధం. పని చేసినా చేయకపోయినా ఇది శ్మశానంలోకి వెళ్ళి మళ్ళీ మట్టిలో కలిసిపోయేంత వరకు దాని ప్రారంధమే దాన్ని పోషిస్తాం. ఇది గ్యారంటీ ఖచ్చితంగా. నువ్వు ఎక్కువ గొప్ప కర్మలు చేసి గొప్ప ఫలాలు పొందినప్పటికీ కూడా నువ్వు అనుభవించలేవు ఏమి, ప్రారంధాన్ని తప్ప వేరే ఏది అనుభవించలేవు. అయితే నీకు ముక్తి కావాలి అని అనుకున్నప్పుడు ఈ కర్మల ఫలాలతో లాభం ఏంటి? మనం ఇప్పుడు చేసేటివి పోయిన జన్మల్లో చేసేటివి ఇప్పుడు అనుభవానికి వస్తున్నాయి, ఇప్పుడు చేసేటువంటివి నెక్స్ట్ జన్మల్లో కదా అనుభవానికి వస్తాయి. నువ్వు ఈ జన్మలోనే ముక్తి కాని కావాలి అనుకునేటట్లయితే ఈ కర్మల ఫలాలు నాకు కావాలి, నేను అనుభవించాలనే ఆసక్తిని వదిలేయాలి. అవునా నీ చేసే కర్మల ఫలాలు నేనే అనుభవించాలి అనే ఆసక్తిని తోసేయాలి. మనసు ఆశ్రయిస్తారుగా, దానికి ఏమన్నారు,
అనంతమైన ఫలం భగవంతుడు ఆయన్ని అనుభవించాలి అని అనుకో, మనసుకు చెప్పుకోవాలి. అక్కడ పెట్టండి, తర్వాత చూస్తాం. కింద పెట్టండి. అనంతమైన ఫలం చూడండి కింద పెట్టేయండి. దృష్టి అక్కడ బయలుదేరి అనుకోండి. అక్కడ పెట్టేయండి, ఏం కాదు. కూర్చోండి. అనంతమైన ఫలం భగవంతుడు కదా, చావు పుట్టుకలు లేని స్థితి, అనంతమైన స్వరూపం, అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందం. నువ్వు ఇక్కడ ఫలాలని ఆశిస్తే పొందుతావు, ఇవి అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తావు. కానీ నీకు ముక్తి కావాలి అని అనుకో, ఏ కర్మ ఫలాలు అనుభవించాలి అనే భావాన్ని వదిలేదు. మరి ఫలాలు వస్తాయి కదా, ఏం చేయాలి? అప్పుడు ఒక సంస్థకో సమాజానికో వదిలిపెట్టేది అన్న. మనం ఒక సంస్థకైనా సమాజానికి ఎక్కడో ఒక విధంగా నువ్వు అనుభవించడం కాకుండా ఇతరుల కొరకు వదిలేసి, ఇతరుల కొరకు వదిలేసావనుకో, అప్పుడు నీకు ఆసక్తి, అనుభవించాలని ఆసక్తి జయించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు దైవం వైపు అన్వేషణ మొదలవుతుంది. అసలు నిజంగా దేవుడు ఉన్నాడా? నేను ఇవన్నీ ఇక్కడ వదిలేస్తే దేవుడు ఉన్నాడో లేడు, ఉంటే నన్ను లభిస్తాడో లేడు, అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు, నాకు ఎట్లా లభిస్తాడో ఆరాటం మొదలవుతుంది. ఈ ఆరాటంలో దానికి సరైన గురువు ఉపదేశం అంటే చెవులు పుసుకొసమనడం కాదు. ఇదిగో ఈ జ్ఞానం ఎక్కడైతే అధ్యయనం చేస్తూ ఉన్నాడో, దేవుడు ఎవరు, నువ్వు ఎవరు, నీకు ఆయనకు సంబంధం ఏంటి, నువ్వు ఇవి వదిలితే ఆయన వైపు ఎలా వెళ్తావు, అది స్పష్టంగా అర్థం కావడం మొదలు పెడతాను కదా. ఏంటి అంటే, స్థూల శరీరం ఉంది, వెనకల సూక్ష్మ శరీరం ఉంది, సూక్ష్మ శరీరానికి వెనకల కారణ శరీరం ఉంది. మన చార్ట్ లేదా, BMI చార్ట్ లేదా, నెక్స్ట్ టైం తయారు చేయించాడు. కారణ శరీరం ఉంది. ఆ కారణ శరీరంలో జన్మల్లో నువ్వు చేసుకున్నటువంటి కర్మల ఫలాలన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. నీ అర్థం ఉంటుంది. మన కారణ శరీరం ఉందే, నువ్వు చేసిన పాపాలు దాంట్లో ఉంటాయి, ఫలాలు, పుణ్యాలు దాంట్లో ఉంటాయి, నువ్వు సంపాదించుకున్న గుణాలు దాంట్లో ఉంటాయి, నువ్వు సంపాదించిన జ్ఞానం కూడా దాంట్లో ఉంటుంది కదా. ఇప్పుడు దేవుడు కావాలి అని అనుకున్నప్పుడు ఆయన మీద ఆసక్తి పెరిగే కొద్దీ ఈ కారణ శరీరంలో గుణాలలో మార్పు కలుగుతుంది. తమో గుణం నశించిపోయి రజోగుణం వచ్చి, రజోగుణాన్ని దాటేసి సత్వగుణంలోకి రావడం. సత్వగుణంలో పూర్తిగా వచ్చావు అని అనుకోండి, అప్పుడు నీకు స్పష్టంగా అర్థమవుతుంది, ఎస్ నేను ఈ దేహం కాదు, అందరిలో ఉన్న ఆత్మ అనే విషయం నీకు అర్థం ఉంటుంది. సో ధ్యానంలో కూర్చొని మనసును కూడా ఆపేసావనుకో, పరమాత్మ. తెలిసినా తెలియకపోయినా అందరూ పరమాత్మే. కానీ ప్రపంచం మీద ఆసక్తి ఉన్నందుకు కారణ శరీరం బలంగా ఉంటుంది, తమో గుణం బలంగా ఉంటుంది. తమో గుణం బలంగా ఉన్నంత వరకు నేను ఈ దేహమే అనే భావం. తమో గుణం కొంచెమైనా కరిగి సత్వగుణం కొంచెమైనా వచ్చింది అనుకోండి, అప్పుడు చెప్పే శాస్త్ర జ్ఞానం అర్థం అవుతుంది. ఏమయ్యా, నువ్వు దేహం అయితే, అవునా, దేహం నిద్రపోయినప్పుడు నీకేమి తెలియకూడదు, కళలు కంటున్నావు కదా, అవునా కదా, కళలను చూస్తున్నావు కదా, కళలను తెలుసుకుంటున్నావు కదా, అవునా. అంటే శరీరం పనిచేయకపోయినా నువ్వు లోపల తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడి, అనుభవాన్ని పొందుతున్నటువంటి వాడివి. నువ్వు దేహానికంటే వేరు కాకపోతే నీకు ఎలా తెలుస్తుంది, అవునా. సో నీకు అక్కడ కూడా తెలుస్తుంది అంటే అక్కడ కూడా మేలుకొని ఉన్నట్లే కదా, అవునా. అంటే మనసు బుద్ధి మేలుకోవద్దులేండి, మనసు బుద్ధి కూడా నిద్రపోతున్నాయి గాఢ నిద్రలో కూడా అద్భుతమైన సుఖాన్ని పొందుతున్నాము అనే విషయం మేలుకున్నప్పుడు చెప్తున్నావు కదా, అబ్బాయి ఎంత సుఖంగా హాయిగా నిద్రపోయాను, అక్కడ కలిగిన అనుభవాన్ని కూడా చెప్తున్నావు కదా, కాబట్టి నువ్వు అక్కడ కూడా మేలుకో ఉన్నట్టే కదా. కాబట్టి ఇప్పుడు చెప్పు, శరీరం, మనసు, బుద్ధి మెలకువలో పనిచేస్తాయి. కళలో శరీరం పనిచేయదు, మనసు పనిచేస్తుంది, బుద్ధి కొంచెం పనిచేస్తుంది. కానీ గాఢ నిద్రలో శరీరము, మనసు, బుద్ధి మూడు పనిచేయట్లేదు, కానీ నీకు తెలుస్తుంది. అంటే నువ్వు ఈ మూడింటి కంటే వేరుగా ఉంటే కదా. ఈ విషయం సత్వగుణం వచ్చే కొద్ది అర్థం ఉంటుంది, అందుకే అందరికీ అర్థం కాదు, అవునా. వేదాంతం చెప్తున్నాం ఇంతమంది, అదే రేపు ఒక యజ్ఞం చేస్తే
ఇక్కడే వారం రోజుల పాటు హవనం చేసామని అనుకోండి, ఎవరైనా పాల్గొనొచ్చు. ఇప్పుడు కూడా మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఉపన్యాసాలు పాల్గొనండి అంటే ఎంతమంది వస్తారు? హవనం చేస్తున్నాము, మీరేమి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఎవరైనా పాల్గొనొచ్చు అని అనుకోండి. కనీసం 10 రెట్ల మంది పాల్గొంటారు లేదా? వారం రోజులు యజ్ఞం చేస్తే ఈ ఏరియా మొత్తం కూడా పట్టదు, అవునా? వేల మంది వచ్చేస్తారా లేదా? ఏమయ్యా, అది వాళ్ళకు అందుబాటులోకి, అంటే వాళ్ళ మనోబుద్ధులకు అర్థం అవుతుంది. ఇది అర్థం కాదు, అవునా కదా? కానీ అక్కడ ఒక నమ్మకం, అక్కడ బాధ్యంగా ఏదో జరుగుతుంది. అక్కడ కూడా యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తాము మనం, లేదా దేవతలు అనుగ్రహిస్తారు అని అంటే, స్వర్గానికి వెళ్ళి వచ్చినట్టు ఎవడన్నా చెప్పాడా? నేను స్వర్గానికి వెళ్ళి వచ్చానంటే యజ్ఞానం చేసేది లేదు, ప్రూఫ్ లేదు అక్కడ, అవునా కాదా? ప్రూఫ్ లేదు, అవునా? సంపదలన్నీ వచ్చాయి, యజ్ఞం చేస్తూ ఉంటే లక్ష్మీదేవి వచ్చి సంపదలు ఇచ్చింది అని ఎవడన్నా చెప్పాడా? అది కూడా లేదు. కానీ చేస్తారు, ఎందుకంటే బాహ్య ప్రయోజన అర్థకామాలయంలో ఆసక్తి ఎక్కువగా ఉంది కాబట్టి దానికి ఆకర్షించబడతారు. కానీ ఇక్కడ అయ్యా, దానికే ఇక్కడ చెప్పారు, నువ్వు కానీ సత్వగుణాలు పెంచుకుంటే ముక్తి అనేది ఇక్కడికిక్కడ అర్థం అవుతుంది. నీకు స్వర్గాది ఫలాలు కూడా నీకు ఇక్కడ అర్థం కావు, గోచరించవు. కానీ ముక్తి అనేది, జ్ఞానం అనేది, సుఖం అనేది వ్యక్తి జీవించి ఉండగానే తన లోపల అనుభవానికి వస్తాయి. కాకపోతే నువ్వు కొంచెం ప్రయత్నం చేసి ముందుకు నడిస్తే ఇది అర్థమవుతుంది. దానికే ఇక్కడ చెప్తారు, నీకు ముక్తి కావాలి అని అనుకుంటే కర్మ నిష్కామంగా మార్చుకో. అంటే కర్మకు బయట ఫలాలు అనుభవించాలి అనే కోరిక కాకుండా లోపల భగవంతుడిని అందుకోవాలి అని కోరిక పెట్టుకోవడం నిష్కామ కర్మ. ఈ బుద్ధిలో ఆ భగవంతుడిని అందుకోవాలనే కోరిక లేకపోతే సత్వగుణం పెరగదు, జ్ఞానం అనుభవానికి రాదు, అవును. నిష్కామ కర్మ అంటే ఏం కోరుకోకుండా చేసేది, ఏం కోరుకోకుండా చేస్తే అదంటారు కదా, నిమిషం తీరిక లేదండి, దమ్మిడి ఆదాయం లేదండి. ఏంటది? కుక్కలను అంటారు, అవునా? కష్టపెట్టి తిరుగుతూ ఉంటుంది కదా కుక్క, కష్టపడి తిరుగుతుంది. ఏమన్నా ఆదాయం? నిమిషం తీరిక లేదండి, దమ్మిడి జీతం అట్లాగే అయిపోతుంది. నువ్వు చేస్తూ ఉన్నటువంటి వాటికి బయట ఫలం అలా, నువ్వు అది వద్దనుకున్నప్పుడు లోపల నీ కర్మలు కరగాలి, నీకు జీవితం అర్థం కావాలి, జీవిత పరమార్థం బోధపడాలి, జీవుడెవరు, దేహం ఏంటి స్పష్టంగా తెలియాలి, ఈ జీవుడెవరు, ఈశ్వరుడెవరో నీకు అర్థం కావాలి, నీకు లోపల కలిగే మార్పులు తెలియాలి. ఇక్కడ నిష్కామ కర్మ ఆచరించే వాడికి మొట్టమొదట చెడు సాంగత్యాలు, సత్సంగత్యం ఉన్నారు కదా అక్కడ, చెడు సాంగత్యాలు వెళ్ళిపోతాయండి. క్రియాశీలకంగా ఉంటాడండి, ఉత్సాహంగా ఉంటాడండి, అవునా? ఏది ఎదురైనా అంటే కష్ట సుఖాలు దుఃఖాలు ఎదురైనా చెల్లించిపోయి పతనం కాదండి. అదే చెప్పారు, సుఖ దుఃఖి సమేత్వ. సుఖమన్నా దుఃఖమన్నా బయట విషయాల మీదనే కదా ఆధారపడుతుంది. అనుకున్నది లభిస్తే సుఖం అని, లేకపోతే దుఃఖం అంటాం. రెండు బయటే కదా ఉన్నాయి. చేయాల్సింది చేసి కామ్గా ఉండవు, సుఖ దుఃఖాలకు చెల్లించవు. లాభాలాభం, పని చేసినప్పుడు లాభం వస్తే అవును అనుకున్న దానికంటే పెట్టిన దానికంటే ఎక్కువ ప్రయోజనం వస్తే లాభం అని, పెట్టిన దానికంటే తక్కువ వస్తే నష్టం, పెట్టుబడి కంటే తక్కువ వస్తే నష్టం. అనుకుంటే రెండు బయట మాటలే కదా. జయం అపజయం బయట మాటే కదా. మానవ అవమానం ఎవడో వచ్చి తిట్టాడండి, దేహాన్ని తిడతాడు కానీ ఆత్మ తిడతాడా? తిడతాడా? లేదు, అక్కడ ఇక్కడ ఉన్నది ఒకటే ఆత్మ. ఎవరు తిడతాడు? తిట్టేది వాడు బయటే, దేహాన్నే తిట్టాడు. కాబట్టి నువ్వు తోసి లోపల స్వీకరించక, నువ్వు స్వీకరించకుండా నిలబడగలిగేటట్లయితే మనసు చెల్లి, మనస్సుని నిగ్రహంతో స్థిరంగా నిలబడితే నువ్వెవరో నువ్వు అర్థం చేసుకోవడానికి బుద్ధికి శక్తి వస్తుంది. అవును, సక్రమంగా నిష్కామ కర్మ ఆచరించిన వాడికి లక్ష్యం చెదిరిపోదు. ఏదో పని మొదలుపెట్టాడు, ఎవడో అడ్డొస్తే ఆపేస్తాడు. ఇక్కడ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఆగడు. అదే మనకు ఆంజనేయ స్వామి సీతాదేవిని చూడడానికి వెళ్ళాడు.
ఆ సముద్రం మనకు అన్ని చోట్ల చెప్తారు, సముద్రాన్ని సంసారంతో పోలుస్తుంది కదా. సముద్రాన్ని దాటడం, సంసారాన్ని ఈదడం, జన్మ మరణాన్ని దాటడము అని. సముద్రాన్ని ఆయన దాటేటప్పుడు అసలు దాటడమే అత్యంత కష్టం కదా. వెళుతూ ఉంటే ఆయనకి ఎన్ని రకాల అవరోధాలు ఏర్పడ్డాయి. వెళుతూ 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 ఉన్నాడు. మొట్టమొదట ఏమొచ్చింది? సింహిక అనే ఒక భయంకరమైన రాక్షసి వచ్చింది. సింహిక ఏమిటయ్యా అదంటే ఏమో కాదు, అది కింద నీడను పట్టి లాగేస్తుందండి. నీళ్ళల్లో ఉండే పైన వెళుతూ ఉన్నటువంటి వ్యక్తి పైన వెళ్తున్నాడు కదా, నీడను పట్టుకొని లాగేస్తున్నాడు. దాన్ని జయించి వెళ్ళిపోయాడు. నీడ అంటే దేహం ఆత్మ యొక్క నీడ అండి అని. అవునా? దేహం నేను అని అనుకుంటే నిన్ను జ్ఞానం వైపు వెళ్ళనివ్వదు, లక్ష్యం వైపు వెళ్ళనివ్వదు. మొదట ఈ దేహం నేను కాదు. దేహం నేను కాదంటే ఎవరు నువ్వు తెలియాలి నీకు. శాస్త్రం చెప్తుంది ఆత్మము నువ్వు, సచ్చిదానంద స్వరూపాలు నువ్వు. దీంతో ఉన్న ఐడెంటిఫికేషన్ ఆత్మతో పెంచుకోవాలి, ఆత్మాన్వేషణ స్టార్ట్ కావాలి కదా. ఆ తర్వాత ఏమైంది? సురస అనే ఒక రాక్షసుడు. ఆ రాక్షసు కూడా ఎదురైంది, ఇది మింగేస్తాను అంది. ఆయన ఏం చేశాడు? సూక్ష్మమైన రూపంలో నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాడు. ఎవరో కాదండి, సురస దేవతలు పంపించారండి ఈయన పరీక్షించడానికి. వాడు సామాన్యుడు కాదు, త్రిలోకాలను జయించిన వాడు రావణాసురుడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడింట్లో వెళ్ళి వెతుకు రావాలంటే హనుమంతుడికి శక్తి ఉందా లేదా టెస్ట్ చేద్దాం అనుకున్నా. అలాగే ఏమయ్యా ఆత్మజ్ఞానం కావాలి అని వచ్చిన వాడికి ఆత్మనిష్ట ఉందా లేదా? అవునా? సూక్ష్మమైన ఏంటి అంటే బయట ప్రపంచంలో ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసేవాడి కంటే ఆత్మజ్ఞానాన్ని కొరకు ప్రయత్నం చేసేవాడికి అధికమైన కష్టాలు ఉంటాయి, ముందే ఉంచుకోవాలి. వాటిని ఎలా దాటుతాడు? భగవంతుడు అనేసార్లు చెప్పాడు, మా మనుస్మరైత్యచ అని, నన్ను మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ప్రయత్నించు అని. అవునా? ఏ కష్టం వచ్చినా మొదట భగవంతుడికి చెప్పుకోవాలి, ఆయన స్మరించు, ఆయనకు నివేదించు, లోపల ఆయన సహాయాన్ని కోరు. అవునా? ఇది ఒకటి. తర్వాత జ్ఞానం పెరుగుతుంది అని అంటే నేను ఆత్మను అని అనుకున్నామా అని అనుకోండి, మొదట దుఃఖం యొక్క పవర్ పడిపోతుంది, సమస్య యొక్క స్థాయి పడిపోతుంది. లోపల శక్తి ఒక్కసారి కరెక్ట్ అయిపోతుంది. కరెక్ట్ అవడమే కాదు, ఆ సెకండ్లో 1000 వంతులోని దాన్ని ఎట్లాగా జయించాలన్న బుద్ధికి థాట్ వస్తుంది, ఐడియా వస్తుంది. ఎదుటి సమస్యను ఎదుర్కోవచ్చు ఎవరైనా, కానీ నువ్వు ఎదుర్కొనే విధానము నీ గమ్యాన్ని దూరం చేయకూడదు, సులభతరం చేయాలి. అవునా? నీ దేహానికి దెబ్బ తగలకూడదు, మనసుకు దెబ్బ తగలకూడదు, బుద్ధికి దెబ్బ తగలకూడదు, లక్ష్యం మరుగుపడకూడదు. వీటన్నిటినీ తన వైపు వశం చేసుకొని ముందుకెళ్ళాలి అనుకుంటే ఏం చేస్తే అది భగవంతుడికి తెలుసు, ఆయన తలుసుకుంటూనే నీకు ఐడియా వస్తుంది. అదే మా మనస్మరించ. నిష్కామ కర్మలు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా, అది సురసతను చూపించారు. తర్వాత మైనాకుడు అన్న ఒక వ్యక్తి నిజంగా సాధన చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు అనుకోండి, అనేకంగా గౌరవాలు ఎదురవుతాయి, కీర్తి ప్రతిష్టలు ఎదురుకోవచ్చు, అవునా, సంపదలు ఎదురుకోవచ్చు. అయినా వాటి వైపు వెళ్ళి వాటిని కానీ అనుభవించాలి అనుకున్నాడు, ఆగిపోతుంది. దానికి మైనాకుడు అనేవాడు వచ్చాడు కదా. మైనాకుడు వచ్చాడు, అయ్యా నువ్వు చాలా కష్టపడి వెళుతూ ఉన్నావు, కొద్దిసేపు ఇక్కడ సేవ తీర్చుకొని వెళ్ళు. ఎవడయ్యా నువ్వు అంటే, నేను హిమవంతుడు కొడుకు. పరిచయం చేసుకున్నాడు. కానొకప్పుడు మీ నాన్న నాకు హెల్ప్ చేశాడు హనుమా, ఎవరో వాయుదేవుడు హెల్ప్ చేశాడు, కాబట్టి నేను ప్రతిపకారం చేద్దాం అనుకున్నాను, నువ్వు కొద్దిసేపు సేవ తీరి వెళ్ళవయ్యా అని. అంటే ఎదురయ్యేటువంటి భోగాలకి కీర్తి ప్రతిష్టలకి నువ్వు లోను కాకు. ఆయన ఏమన్నాడు? నో థ్యాంక్స్ అన్నాడు. అయ్యా ప్రేమతో కృతజ్ఞతతో నువ్వు చూపిస్తూ ఉన్నటువంటి అభిమానానికి నేను చాలా సంతోషించాను, కానీ ఇప్పుడు కాదయ్యా, నా పని అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తానులే, ఒకసారి సేద తీరుతాను అన్నాడు. అంటే నీ లక్ష్యం వైపు వెళ్ళడం ఆగకయ్యా అని సూచించడం. ఇవన్నీ ఏమవుతాయి అని అంటే లోపల నుండి ఇవే విభూతులు, ఇవే దైవానుగ్రహాలు, ఇవన్నీ లోపల నుండి తెలుస్తాయి. కానీ నా లక్ష్యం అందుకొని తీరాలి అని నీకు ఎప్పుడైతే
బలమైన ఆకాంక్ష ఉందో ఒకటి దాటి లోపలికి అక్కడికి వెళ్ళిపోయాడు కదా. లంకలో దిగాడు, లంకలో దిగితే లంకిణి వచ్చింది. అది కూడా ఎవరో కాదు, ఆ దేహాన్ని పట్టుకొని పీడించేటువంటి శక్తే, అహంకారమే. ఒక్క దెబ్బతో చచ్చిపోయింది. అంటే వీటి దాటేశాడుగా. లోపల గుణాలని దాటేస్తే తర్వాత అహంకారాన్ని దాటడం పెద్ద కష్టం కాదు. సాత్విక అహంకారం కొట్టేసి వెళ్ళిపోయాడు. కొట్టేసాడు. దానికి ఇక్కడ ఏంటంటే సుఖము దుఃఖము మనసుకు సంబంధించినవి, చలి వేడి శరీరానికి సంబంధించినవి, మానవమానాలు, లాభ నష్టాలు, జయాపజయాలు బుద్ధికి సంబంధించిన ద్వంద్వాలు. వీటికి చెలించి లోను కాదు. నీ ప్రయాణాన్ని, నీ సాధన ఆపుకోకు. అప్పుడు ఏమవుతుంది? లోపల తెలుస్తుంది, ఓ నేను దేహానికి మీరుగా ఉన్నాను నుంచి స్పష్టంగా లోపల నుంచి అనుమానం వస్తుంది. ఆయన అనుగ్రహిస్తే ఒక్కసారి ఆ లోపల స్పృహ వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఆ అనుభవం వస్తుంది. ఇట్లాగా వెళుతుంటే నైవం పాపం ఆప్సేసింది. పాపం అంటే ఏదో కాదు. ఏది రావడం వలన దేహభావం స్థిరపడుతుందో, ఈ ద్వంద్వాలకు చెలించిపోతాడో అది పాపం. అవునా? పాపం కలగడం అంటే దేహాత్మ భావం వదిలిపోతుందో, లోపల ఆలోచనలో స్పష్టత నిగ్రహము కలిగి, అవునా, శరీరేంద్రియ మనోబుద్ధులను నిగ్రహించుకొని తనలో తాను కూర్చుంటాడో అదే పుణ్య ఫలం అండి. సాధకుడికి ఇవి కలుగుతాయి. ఇది నిష్కామ కర్మ. దాంట్లో స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకెళ్తాడో అవి ఇక్కడ ఒక 5-6 శ్లోకాల్లో చూపిస్తూ ఉన్నారు. చూడండి. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏమిటి అంటే కర్మయోగం యొక్క గొప్పతనం ఏంటి? ప్రతి ఒక్కరు ఆశిస్తారు కదా, అవునా? ప్రతి ఒక్కరికి నేను చేసే కర్మకు ఫలం నాకు కనిపించాలి, అవునా? అది కూడా పని అయిపోయేటప్పటికి కనిపించాలి, అవునా కదా? పని పూర్తి అయ్యేటప్పటికి నాకు కావాల్సిన డబ్బులు నా చేతికి ఇచ్చేయాలి అనే వాడిని ఏమంటారు? లేబర్ అంటారు. ఇది రైట్, అవునా కదా? పని చేశాను, డబ్బులు ఇచ్చేయండి, లేబర్. ఏ రోజు ఆ రోజు డబ్బులు తీసుకున్నాడు, అవునా కదా? రైట్ అమ్మా? ఏమంటే రామచంద్ర గారు? కాదండి. నెల రోజుల తర్వాత పని అయిపోయింది, నెల రోజుల తర్వాత డబ్బు తీసుకున్నాం, దాన్ని ఏమంటారు? శాలరీ అంటారు, అవునా కదా? జీతం అంటారు. వాళ్ళు ఏమంటారు? ఆ వ్యక్తిని ఎంప్లాయ్, ఉద్యోగస్తుడు అంటారు. ఇతని కూలి, అతని ఉద్యోగస్తుడు అంటారు, అవునా? సరే అయ్యా, పని మొదలు పెట్టాడు, పెట్టుబడి కూడా పెట్టాడు, సంవత్సరం తర్వాత కానీ ప్రయోజనం ఉందా లేదా అనేది తెలియదు, అప్పుడేమంటారు? బిజినెస్ మ్యాన్. ఆయనకు ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటుంది. ఎందుకు తెలుసు? నెలకి ఇంత మాత్రమే వస్తుందండి, సంవత్సరం తర్వాత ఏమైనా 5% 10% ఇంక్రిమెంట్ ఉంటుందండి. కానీ ఈయన ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎంత పెడతారో అంత, 2 3 4 10 రావాలి, అవునా కాదు? బిజినెస్ మ్యాన్ ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువగా ఆశిస్తున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే నిష్కామ కర్మయోగి ఏంటంటే తెలియాలి,
నేను కొంచెం చేసినా అనంతమైన ఫలం నాకు రావాలి. లెక్క కట్టడానికి వీలు లేనంత దేవుడే ప్రత్యక్షమై ఇక్కడే వరాలు ఇవ్వాలి అనుకునేవాడు కూడా ఏంటి అసురుడే. నాకు దేవుడే కావాలి అనుకుంటే వాడు నిష్కామ కర్మ యోగి. అర్థమైందా? నిష్కామ కర్మ యోగి. నాకు ఆయనే కావాలండి చెప్పారు. ఉదయం భజగోవిందలో కూడా చెప్పారు కదా, ఏది వాంఛసి విష్ణుత్వం అచిరా, అత్యంత తొందరగా నాకు విష్ణు స్వరూపం కావాలి. ఎంతసేపు పడుతుందండి? నువ్వు ప్రపంచాన్ని వదలడానికి ఎంత సమయం పడుతుందో అదే కౌంటబుల్. ముక్తి పొందడానికి ఎంత సమయం కావాలి? ఆ జనకుడు అడిగాడు యజ్ఞవల్కుడిని, అయ్యా నాకు ముక్తి కావాలి, ఇస్తాను అన్నా. ఎంతసేపట్లో ఇస్తావు అని అంటే ఆయన ఒక క్యాలిక్యులేషన్ చెప్పాడు. గుర్రం ఒక పక్క రికాబులో కాలు పెట్టుకో, ఆ తర్వాత రెండో కాలు ఎత్తి అటు పక్క పెట్టే లోపల ఇచ్చేస్తాను. ఎంత టైం పడుతుంది? 5 సెకండ్ 10 సెకండ్ పడుతుందా? అంతే కదా. ఆయన ఎవరో రోమహర్షుడు, ఆయన ఇది ముక్తి ఒక్క నిమిషంలో ముక్తి పొందాడు. ఒకే ఒక్క నిమిషం. వశిష్ఠ వారు తగ్గట్టుంది ఆయన క్యాల్కులేషన్. రమణ మహర్షి వారికి ఎంతసేపు పట్టింది? 20 నిమిషాలు అండి అన్నది. అవునా కదా? 20 నిమిషాల్లో ముక్తి పొందాడు. అయ్యా అలాగా ఇంతకు ఎంత టైం కరెక్ట్గా పడుతుంది అనేది నువ్వు ఎంత సమయంలో ప్రపంచం మీద ఆసక్తిని వదిలేయగలవు. ప్రపంచం మీద నీకు ఎంత ఆసక్తి ఉంది. ఆ భక్త తుకారాం చూడండి, కళ కనిపించింది నా రాత్రి కూడా కళ కనిపించింది. ఏమని? అక్కడ వైకుంఠంలో నారాయణమూర్తి మాట్లాడుకుంటున్నాడు. ఏమని అంటే తుకారాము భూలోకంలో తుకారాం పాటలు బాగా పాడుతున్నాడు కదా, నాకు కూడా వినాలని అనిపిస్తుంది. గరుడా నువ్వు వెళ్ళి తుకారాం తీసుకొచ్చేసేపు ఇక్కడికి దేహంతో సహా అని మాట్లాడుకుంటూ ఉన్నట్టు ఉదయం 9 గంటలకల్లా అక్కడికి వెళ్ళి తుకారాం తీసుకొచ్చేసింది. ఆయన కళ కనిపించింది. కళ కనిపిస్తే ఏం చేశాడు? ఆయన వెంటనే లేచి భార్యకి చెప్పాడు, ఇట్లాగా నారాయణమూర్తి పల్లకిని పంపిస్తున్నాడు గరుడుతో కలిపి, సో నేను అక్కడికి వెళ్ళాలట, జిజియా నువ్వు కూడా వస్తావా, వెళ్దాము. నారాయణమూర్తి గరుత్మంతుడిని అది పల్లకి ఇచ్చి నిన్ను తీసుకురమని. మీకు బాగా పిచ్చెక్కినట్టుంది, అనుకుంటారా లేదా? ఒక తోపు దోసింది, పడుకొని ఆయన యథాప్రకారం తెల్లారి అల్లిగానే లేచాడు. 3 గంటలకు 4 గంటలకు లేచి కదా అంతా రెడీ పూజలు చేసుకొని 9 గంటలకు రెడీగా కాసుకున్నాడు. ఎవరో పరిగెత్తుకుంటూ చెప్పారు, నీ కోసం అంటే గరుత్మంతుడు వచ్చాడు అని. ఈయన వెళితే జిజియా పోయింది. ప్రీతి నేను కూడా ఏమిటో చూద్దామని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూర్చునేసాడు, పల్లకిలో కూర్చున్న తర్వాత ఆవిడ కూడా తీసుకున్నాం, కూర్చోబెట్టుకున్నాం. అవునా కదా, వెళ్ళిపోవచ్చుగా. ఏమండి ఆగండి, పొయ్యి మీద అన్నం పెట్టున్నాను, పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు, అన్నం దించేసి వాళ్ళకి అన్నం పెట్టేసి వస్తాను, ఆగండి అని. ఈయన చేయి పట్టుకోలేకడా తోసాడు వాళ్ళ వెళ్ళిపోయింది. గరుత్మంతుడు అయ్యా ఆలస్యం కరెక్ట్గా బయలుదేరు అన్నాడు. అంతే. అప్పటి వరకు సహధర్మచారిణి కదా, రా నువ్వు కూడా అన్నాడు. ధర్మమా కాదా? కానీ ఆమె వెళ్ళిపోయింది. దేనికోసం? ఒక పూట బియ్యం అదే పొయ్యి మీద నుండి దించేసి వస్తాను. నువ్వు వెళ్ళేది ఎక్కడికి? అవునా, నువ్వు చేసే పని ఏంటి? ఇదే ఏంటి అంటే ఇంత చిన్న తాదాత్మ్యాలు ఉన్నాయి, కరతలామలకమైన ముక్తిని అట్లా తన్నేస్తాయి కాలంలో. సిరి తానైతా వచ్చిన మోహాలుండినట్లు అంటారు చూడండి. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంటే మోకాలు అడ్డు పెట్టాడు. అలాగే ముక్తి నీ చేతుల్లోకి వస్తే, వైకుంఠం నీ చేతుల్లోకి వస్తే, అనగా ఒకవేళ నీ పిల్లల మీద ప్రేమ ఉన్నా అక్కడికి వెళ్ళిపోయి విష్ణుదేవుడు కాదు పట్టుకొని మా పిల్లలు కూడా తెప్పించు అని అంటే తెప్పిస్తాడా లేదా? అంటే ఆ బుద్ధి ఉండాలా లేదా? అవునా కాదా? ఆ మాత్రం నిలకడ ఉండాలా లేదా? బుద్ధి ఉండాలా లేదా కదా? ఏంటి అంటే నీకు ఈ భూలోకంలో ఉన్న తాదాత్మ్యం నీకు భగవంతుడి దగ్గరికి వెళ్ళనీయకుండా ఆపేస్తుంది. సో ఏషా సాంఖ్య అభిహిత బుద్ధిర్యుడు ఇది మాంసం. అయ్యా
నీకు సాంఖ్య యోగాన్ని గురించి చెప్పాను ఇంతవరకు. ఆత్మజ్ఞానం గురించి చెప్పాడు కదా. ఇదిగో ఇప్పుడు కర్మయోగాన్ని గురించి కూడా చెప్తా. బుద్ధ్యాయుక్త హయా పార్థ కర్మవంతం ప్రవర్తిస్తు. నీకు జ్ఞానం అయితే చెప్పా, వైకుంఠాన్ని గురించి వర్ణించావు, బానే ఉంది. ఎలా వెళ్ళాలి తెలియకపోతే లాభం లేదు కదా. కాబట్టి జ్ఞానం ఏం చెప్తుంది? నువ్వు పరమాత్మ 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 అని చెప్తుంది. బట్ నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే, ఆత్మను అందుకోవాలి అనుకో, మార్గం ఏంటి? కర్మయోగం అంటే. దాని గురించి నీకు విపులంగా చెప్తానయ్యా, విను. ఏదైతే నిన్ను ఆత్మవయ్యుండి కూడా దేహం అనే భావాన్ని కలిగించి ఉందో కర్మ, అదే నా కర్మ నా కర్మ అంటారు కదా అప్పుడప్పుడు, అవునా కదా? అప్పుడప్పుడు ఏడుస్తూ మగాళ్ళు అంటారు, ఆడవాళ్ళు అంటారు, భార్య అంటారు, వస్తాను నా కర్మగారిని పెళ్లి చేసుకున్నా, అవునా కదా? అప్పుడప్పుడు గొడవలు వస్తే మా అమ్మ నాన్న చెప్పారు పలానా చేసుకోమని, కాదు నేను చేసుకో, అవునా కదా? ఏమిటయ్యా కర్మ కర్మ అంటారు. ఎక్కడున్నాయి? కర్మ శరీరంలో ఉన్నాయి. నీ కర్మ ఇక్కడ ఉంటే ఇంకో చోటుకి ఎలా వెళ్ళగలవు? కానీ దాన్ని తొలగించుకోవడం, ఆయన్ని పట్టుకుంటే ఆయన తీసేస్తారు. అవునా? నిష్కామ కర్మ అంటే భగవంతుని పట్టుకోవడం, భగవంతుని పట్టుకొని కారణ శరీరంలో కర్మల్ని కడిగేయడం. అయితే ఇక్కడ ఏంటి అంటే, కర్మ బయట ఫలాన్ని కోరి చేసినప్పుడు దాని పద్ధతిని పర్ఫెక్ట్గా పాటించాలి. అప్పుడప్పుడు అడుగుతారు, నేను పారాయణ చేద్దాం అనుకుంటాను స్వామి, కానీ చెయ్యను. ఏమంటే అవేమన్నా దోషాలు ఉంటాయేమో అని. నువ్వు బయట ఏదో ఫలాన్ని కోరి కానీ చేస్తే ఆ దోషాలు కూడా వ్యతిరేక ఫలాలు ఇస్తాయి. కానీ నువ్వు దైవాన్ని తలసుకోవాలి అనే భావంతో కానీ చేస్తే భగవంతుడు ఏదో ఒక విధంగా ఎవరినో ఒకరిని దగ్గరకు పిలిపించి ఆ దోషాలు సరిదిద్దుతాడు. ఆ నమ్మకం ఉండాలి, అవునా? ఆ నమ్మకం ఉండాలి. అయితే ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చి అయ్యా ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి, సరిదిద్దుకోవాలి. అడగచ్చు, అది ఎలా కరెక్ట్, ఇదేలా తప్పు, అడగచ్చు. అడిగి క్లీన్గా సరిదిద్దుకో. దానికి ఏంటంటే దైవాన్ని కోరుకుంటూ నువ్వు ఏ పని మొదలు పెట్టినా పైకి వెళ్ళే విధానం బాధ్యత దైవమే తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లలు మీరు చెప్పినట్టు వింటున్నారు అని అనుకోండి, వాళ్ళ భవిష్యత్తును మీరే ఆలోచిస్తారా లేదా? కానీ వాళ్ళు ఆలోచన చేసుకుంటారు, మేము ఊరికి హెల్ప్ చేయండి, నేను అడిగిన దానికి ఇవ్వు, నేను అడిగింది ఇవ్వు. అవునా? పిల్లాడే పెద్దవాడు అయ్యాడు, బిజినెస్ చేయాలనుకున్నా, నాకు డబ్బులు అడిగినంత ఇస్తారా? మనం అనుకోలేదు. కానీ డిస్కస్ చేస్తే నేను నాన్న ఈ పని చేద్దామని అనుకుంటున్నాను, నాకు ఒక ఐడియా వచ్చింది, ఇది నా ప్లాను, ఇప్పుడు నీకు అనుభవం ఉంది కదా, నువ్వు చెప్పలేకపోతే నీకు తెలిసిన వాళ్ళ దగ్గర అయినా సరే చర్చించు అని తల్లిదండ్రులతో చర్చిస్తే సంతోషం కలుగుతుంది. అవునా కదా? వీడు ఏం చెప్పినా చేస్తాడు, వెనుకబడడం అనే నమ్మకం కలిగితే వాళ్ళ ఆస్తులు అమ్మేసైనా సరే చదివించడానికైనా లేదా ఏది బిజినెస్ చేయడానికైనా సహకరిస్తారు, సహించడం. అలాగే నువ్వు దైవాన్ని ఆశ్రయించి ఆయనే కావాలి అని ఎప్పుడైతే అనుకుంటావో బాధ్యత ఆయన తీసుకుంటావు. దాన్నే నిష్కామ కర్మ అని కదా. ఈ నిష్కామ కర్మ కొంచెం చేసిన అద్భుతమైన ఫలాలు ఉంటాయి. ఏముంటాయి అంటే, నీవు బయట ఫలాలు కోరి చేస్తూ ఎంత సత్కర్మలు చేసినప్పటికీ కూడా 100 సంవత్సరాలు సత్కర్మలు చేసి పొందే ఫలం ఏదైతే ఉంటుందో కొద్ది రోజులు మాత్రమే నిష్కామ కర్మ చేయడం వల్ల అంత ఫలాన్ని పొందుతావండి. ఎందుకంటే అన్ని ఇన్ని వచ్చేస్తాయా? అభివృద్ధి అనేది లోపల 100 కోట్లు ఉన్న పిడికిడు అన్నమే కదా తింటాడు, అవునా కదా? అవునా కదా? ఒక్క సద్గుణం కూడా లేకపోతే ఏమంటారు వాడిని? వాడికి ఎందుకు దరిద్రం ఎంత ఉన్నా పిల్లకి కూడా బిచ్చం పెట్టడండి అని. అవునా కదా? కాదండి, కొంతమందిని అంటారు ఆయన చేతికి నరమే లేదండి, ఎవడు ఏమడిగినా ఆ గుణం ఉండాలిగా, అవునా కాదు? కాబట్టి ఏమిటయ్యా, నువ్వు పెంచుకున్నది నీ వెంట వచ్చేది ఏంటంటే నువ్వు పెంచుకున్న సద్గుణం. అదేవిధంగా నిష్కామ కర్మ వలన గుణాలు మారిపోతాయి. తమస్సు నుండి రజస్సు నుండి సత్వగుణానికి. దైవాన్ని ఆశ్రయించి సత్కర్మ చేస్తే సత్వగుణం వచ్చి కూర్చుంటుంది. ఎన్ని జన్మల్లో సత్కర్మలు చేసినా సద్గుణం, సాత్విక లక్షణం, దైవ లక్షణం రాదు. దైవాన్ని ఆశ్రయించి సత్కర్మ ఆచరించావా సాత్విక గుణం వస్తుంది.
ఆత్మకు దగ్గరగా తీసుకెళ్ళిపోతుంది. అందుకే నేహాభిక్రమణ శోస్తి ప్రత్యవాయువున విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహదోభయ. భయంకరమైన అపాయాల నుండి కూడా బయటపడిపోతామండి. కానీ దీంట్లో జనరల్గా కర్మకు 2 దోషాలు ఉంటాయి. ఒక పని చేస్తున్న పంట పెట్టారు, వరి పెట్టారండి. వరి పండాలంటే ఏం చేయాలి? కొట్టి నాట్లేస్తే సరిపోతుందా? నీరు ఆరిపోకుండా చూసుకోవాలి, కలుపు మొక్కలు తీసేయాలి, అవునా? తెగుళ్ళు వచ్చినప్పుడు మందులు కొట్టుకోవాలి, పంట పండి చేతిలోకి వచ్చేంతవరకు రక్షణ చేసుకోవాలి, నీటిని అన్నీ చూసుకోవాలి. సగం రోజులు పెట్టావు, 3 నెలలకు వచ్చే పంట 2 నెలలు అన్నీ చేసావు, చివరి నెల ఆపేసావు, పంట వస్తుందా? 3 నెలలు కదా అండి, 60% వస్తుందా? అంటే 2/3 వస్తాయి. 2/3 కాదు కదా, 1/3 కూడా కాదు కదా, నీకు అప్పులే ఇది చేస్తాం, అవునా కాదా? అదేంటండి, మనం 3/2 సేవ చేశాను కదా, ఇది రాదు అని అంటే ఒక రకమైన పని పూర్తి అయితే కానీ ఫలం రాదు. పైగా నష్టాలలో కూడా పూర్తిపోయేటట్టు చేస్తాయి. కానీ నిష్కామ కర్మ ఉంటే ఎంత చేసినా అంత ఫలం నీకు లోపల అప్పుడే గుణం మార్పు కనిపిస్తుందండి, గుణంలో మార్పు కనిపిస్తుందండి. తర్వాత ప్రత్యవాయ నాశ. ప్రత్యవాయ దోషం అంటే ఇంకొకటి. డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నారు, సడన్గా మధ్యలో మానేస్తే ఇక్కడేమో పని పూర్తి కావాలి. డాక్టర్ గారు ఆపరేషన్ చేయాల్సింది ఒక విధంగా చేయాల్సింది ఇంకొక విధంగా చేస్తే, ఒక్కను పోయింది అని చెబితే ఇంకొకనికి ఆపరేషన్ చేస్తే 2 కళ్ళు పోతాయి, అవునా? అదే కాదు మరి రాజుగారి దగ్గరికి, అదే సపోజ్ ముఖ్యమంత్రినో మంత్రి గారినో ఎవరో వెళ్ళి నువ్వు తాగేసి ఎదిరించి మాట్లాడితే, అవునా? 10 మందిలో నన్ను అవమానించాడు అని అనుకున్నప్పుడు ఆయన మంత్రి గారు ఏం చేస్తారయ్యా? వాడు నవ్వుతూ ఉన్నాడు, పక్కకెళ్ళి వెనక నుంచి మనిషి పంపించి నిన్ను లేపేసినా లేపేస్తాడు. నువ్వు ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా ఉండాలనో అలాగా ఉండగలిగితేనే నీకు సరైన ఫలాలు వస్తాయి. వ్యతిరేక దిశలో వెళ్ళిపోయావంటే లేదా భయంకరమైన ఫలాలు కూడా వస్తాయి. కర్మకాండ చేస్తూ ఉండేటప్పుడు స్వర్గం కోసం చేసి నరకాన్ని పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నచికేతుడు చెప్తాడు కదా, ఓ నాన్న నువ్వు స్వర్గం కోసం చేస్తున్నావు, యముడి దగ్గరికి వెళ్ళే పనులు చేస్తున్నావు. పనిలో కీలకమైన విషయాన్ని తిరగేసి చూపిస్తే నీ ఫలాలు కూడా ఆపోజిట్ లో వెళ్ళిపోతాయి. దీన్ని ఏమన్నారు? ప్రత్యవాయ దోషాలు అన్నారు. కొన్ని పనులు పూర్తయితే కానీ ఫలాలు రావు, కొన్ని పనులు దోషం కొడితే వ్యతిరేకమైన ఫలాలు వస్తాయి. కర్మయోగంలో ఈ 2 ఉండవు. నిష్కామ కర్మలో ఈ 2 దోషాలు ఉండవు. కొంచెం చేసినా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అంతేకాదు ఇంకా వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదమాదరతాః పార్థ నాన్యదస్తితి వాదినః. ఇక్కడ నుండి కర్మయోగానికి కామ్య కర్మకు నిష్కామ కర్మకు భేదాలు చూపిస్తున్నాం. అవునా? వ్యక్తికి బాగా అర్థం కావాలంటే కామ్య కర్మ చేసిన వాడి జీవితం ఏమవుతుంది, నిష్కామ కర్మ చేసిన వాడి జీవితం ఏమవుతుంది స్పష్టంగా గుర్తించండి. నిష్కామ కర్మకు ఫలంగా దేని కోరుకుంటున్నాడు? భగవంతుడే, అవునా? అవునా కదా? నిష్కామ కర్మ ఆచరిస్తూ ఉన్నవాడు నాకు భగవంతుడు కావాలి అన్నాడు. అయితే కర్మకు ఫలం భగవంతుడు కాదు, నిష్కామ కర్మ వలన లోపల అజ్ఞానం తొలగిపోతుంది. నేను భగవంతుడిని అని రియలైజ్ కావడానికి అవకాశం వస్తుంది. అయితే నిష్కామ కర్మ అంటే ఒట్టి కర్మ కాదు, 3 ఉంటాయి.
కర్మయోగం అన్నా, భక్తి యోగం అన్నా, జ్ఞానయోగం అన్నా మూడు కలిసే ఉంటాయి. భగవంతుడిని గురించి తెలియాలి, భగవంతుడిని ఇష్టపడాలి, భగవంతుడి కొరకు ప్రయత్నం చేయాలి. ఈ మూడు దీంట్లో ఏది ప్రథమంగా ఉంటే దాన్ని ఆ పేరుతో ఉచ్చరిస్తారు. కర్మ ప్రధానంగా ఉంటే కర్మయోగం అని, భక్తి ప్రధానంగా ఉంటే భక్తి యోగం అని, జ్ఞానం ప్రధానంగా ఉంటే జ్ఞానయోగం. కానీ మూడు కలిసి ఉంటేనే అది ఏ యోగమైనా, మూడు కలిసి ఉంటేనే యోగమైనా. లక్ష్యం ఏంటి? దేవుణ్ణి అందుకోవాలి. జ్ఞాని ఏం చెప్తాడు? నువ్వే దేవుడు కదా, నేను దేహం అనే భావన వదిలి కదా. అయితే భక్తివాడు ఏం చెప్తాడు? నాకు దేవుడే కావాలి అనుకుంటే నువ్వు దేవుడి వైపు వెళ్తావు. కర్మయోగం ఏంటి అని అంటే ఇక్కడ బాహ్య ప్రపంచం మీద ఉన్న తాదాత్మ్యాన్ని తొలగించుకొని భగవంతుడు వైపు నువ్వు నడవాలి. ఏది ఏమైనా మూడింటికి లక్ష్యం ఒకటే, ఆత్మను అందుకోవడం. అయితే ఆత్మలు ఎన్ని ఉన్నాయి? భగవంతుడు ఎంతమంది ఉన్నారు? హిందువుల భగవంతుడు, క్రిస్టియన్ల భగవంతుడు, ముస్లింల భగవంతుడు, పార్షియన్, ఇంతమంది ఉన్నారా? కానీ వాళ్ళు అనొచ్చులే అండి, మా దేవుడే దేవుడు, మీ దేవుడు కాదు అని. అవునా కాదా? అవునా? వాళ్ళకున్న జ్ఞానం అంతే. అనగా ఇప్పుడు ద్వైతంలో హిందూ మతంలో కూడా చెప్తారు కదా, కృష్ణుడే దేవుడని ఒక మతం చెప్తే, విష్ణువే దేవుడని ఒక మతం చెప్తే. అవునా కాదా? ఇక్కడ చూడండి, కొన్ని మతాలు చూడండి ఏం చేస్తుంది. కృష్ణుడు ప్రాధాన్యత ఇస్తే రాముడు కూడా కిందికి దోసిపారేసి మతం, ద్వైత సంప్రదాయం. అవునా? కృష్ణుడే మెయిన్ అండి, రాముడు కూడా తక్కువేనండి. తిరగ తిప్పి మంత్రాలు చెప్పేవాడు కూడా. అవునా కాదా? ఏమండి వాళ్ళ జ్ఞానం అంతండి, వాళ్ళ జ్ఞానం అంతేనండి కదా. వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ తలకాయలు బరువు ఉన్నా దేవుడు లోపల ఉన్నాడని విషయం ఒప్పుకోరు. ఎందుకో తెలియలేదు. అవునా? దేవుడు అంటే ఆ లోకంలో ఉన్నాడండి. కానీ వేదాంతం అని చెప్తుంది, నీలో నువ్వుగా ఉన్నది కూడా దేవుడే కదా. ఇది అర్థమై సావులు. అందుకే అక్కడే పడి అదేంట తేలిలో పడి ఈగలాగా గిరగిర తిరిగి దాంట్లో మురిగి సావడం జరుగుతుంది. అంతే. దాటి పైకి వచ్చే దమ్మ అక్కడ ఉండదు. దానికి ఇక్కడ ఏమన్నారు? స్పష్టంగా చెప్పారు. ఏమిటి అని అంటే ఈ ప్రయాణం ఆత్మ వైపు వస్తే ఆత్మే భగవంతుడు అయినాడు. ఎంతమంది ఉన్నారు? ఒకడే భగవంతుడు, అందరిలో లక్ష్యం ఏకం. కానీ బయటికి చూస్తే లోకాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని లోకాలు ఉన్నాయి? అనంత కోటి లోకాలు. ప్రతి 14 లోకాలకు ఒక బ్రహ్మదేవుడు. అవునా కదా? కింద 7 లోకాలు ఉన్నాయండి, పైన 7 లోకాలు ఉన్నాయి. దాంట్లో భూమి మధ్యలో ఉందండి. దీనికి అంతనే కలిపి ఒక బ్రహ్మదేవుడు ఉంటాడండి. దానికి ఇదో ఒక బ్రహ్మాండం అండి. మన బ్రహ్మదేవుడికి 4 తలలండి. 28 తలల బ్రహ్మ కూడా ఉన్నాడట. 28 తలల బ్రహ్మ కూడా ఉన్నాడట. అంటే అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయండి. అనంత కోటి బ్రహ్మాండే. అవునా కదా? బ్రహ్మాండాలే. ఇప్పుడు సైన్స్ చదువుకున్నవాడుగా చెప్తారు కదా, ఒక పాలపొంతలో అనేక మంది సూర్యుడు ఉన్నారు. ప్రతి సూర్యుడికి 10 గ్రహాలు, 33 ఉపగ్రహాలు ఉన్నాయి. అవునా కాదా? ఇంతే. అది భాష కొంచెం తేడా. వీళ్ళు ఇంగ్లీష్లో చెప్పారు, వాళ్ళు సంస్కృతంలో చెప్పారు. అదేనా? సో ఇవన్నీ నువ్వు ప్రపంచం వైపు తిరిగితే పొందాల్సినవి ఎన్ని ఉన్నాయి? అనంత కోటి వస్తువులు, పదవులు, సంపదలు, భోగాలు. ఇటు చూస్తే అనేకం, బయటికి చూస్తే, లోపలికి చూస్తే ఏకం. నిష్కామ కర్మ దృష్టిని అంతర్ముఖం చేసి యావత్తు విశ్వానికి ఆధారమైన ఆత్మను అందుకునేటట్టు చేస్తుంది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకీన పూర్ణంగా. వ్యవసాయం అంటే ఏదైతే కల్టివేషను, ఫార్ములరీ కాదు. ఏకాగ్రమైన బుద్ధి ఏకత్వాన్ని అందుకుంటుంది. అవునా? బహుశాఖ అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయం. ఎవరికి బుద్ధి ఏకాగ్రం కాలేదో, బహిర్ముఖమైందా, ఇక్కడ కనిపిస్తే పొందాల్సినవి అనంతంగా ఉన్నాయండి. ఏది పొందుతాడు? ఎప్పుడు తృప్తి కలుగుతుంది? ప్రపంచంలో సంపాదించాలి అని అనుకున్నాను అనుకోండి, పదవులైనా,
భోగాలైనా వస్తువులైనా, నీకున్న వస్తువులు, నీ భోగాలు, నీ పదవులు, మీ ఊర్లో ఎంత భాగం? ఇట్లాంటి ఊర్లు మీ మండలంలో ఎన్ని ఉన్నాయి? ఇలాంటి మండలాలు మీ జిల్లాలో ఎన్ని ఉన్నాయి? ఇలాంటి జిల్లాలు మీ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? ఇలాంటి రాష్ట్రాలు దేశంలో ఎన్ని ఉన్నాయి? ఒక ఖండంలో దేశాలు ఎన్ని ఉన్నాయి? భూమి మీద ఎన్ని ఖండాలు ఉన్నాయి? అవునా? అయ్యా, అనంత విషయంలో ఎన్ని భూములు ఉన్నాయి? ఎన్ని భూగోళాలు ఉన్నాయి? మొత్తం కలిపితే ఆకాశంలో నువ్వు నీకున్న సంపద ఎంత? బహిర్ముఖం అయితే అదే అంతర్ముఖంగా మనసును దాటేసామనుకో, అనంతమైన పరమాత్మ. ఆకాశం అంతా నా దృష్టిలో ఉన్నాను. అవునా? అనంత విశ్వం మీ చేతిలో ఉన్నట్టే. థింక్. చాలా ఇది. అవునా? ఇది తెలియక పండితులైన వాళ్ళు కూడా ఇదిగో ఈ యజ్ఞం చెయ్యి, ఈ యాగం చెయ్యి, ఈ వ్రతం చెయ్యి, ఈ పూజ చెయ్యి, అవునా కదా, ఇవి చేస్తే నువ్వు ఇన్ని ఫలాలు పొందుతావు అని బహిర్ముఖం చేస్తారు ఆత్మజ్ఞానం లేని వాళ్ళు. అర్థమైందా? యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతే అవిపశ్చిత. విపశ్చిత అంటే ఏకత్వ జ్ఞానం కలిగిన వాడు, ఆత్మజ్ఞానం కలిగిన వాడు. అవిపశ్చిత, ఆత్మజ్ఞానం లేనివాడు ఉన్నాడే, కేవలం కర్మకాండను ఆచరించి బహిర్ముఖ దృష్టిని కలిగించి నువ్వు ఆ లోకానికి వెళ్ళొచ్చు, ఈ లోకానికి వెళ్ళొచ్చు, అది పొందొచ్చు, ఇది పొందొచ్చు. వేదవాదరత వార్త, వాళ్ళకి మంత్రాలు రావచ్చు, అవునా కదా, కర్మకాండ తెలియచ్చు, కానీ వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు. వాళ్ళ మాటలు లేని వాడు ఏమవుతాడు? మనసును చెదరగొట్టుకుంటాడు. నాణ్యదస్తి ఇది ఆధీన. ఇదిగో నీకు బాహ్య ప్రపంచంలో స్వర్గాది లోకాల్లో గొప్ప గొప్ప పుణ్య ఫలాలు, 7 భోగాలు పొందడం కంటే గొప్పతనం ఇంకేమీ లేదయ్యా. ఒక చోట చేరియాలి, తెలుసు కదా, చేరియాలో జ్ఞానయజ్ఞం చేస్తున్నాం. వారం రోజులు అయింది. ఒక ఆయన, ఒక వేద పండితుడు, ఆయనే వచ్చాడు. స్వామి, రేపు నేను అతిథి లాగా వచ్చి ఏమన్నా మాట్లాడచ్చు ఆయన అడిగాడు. సరే, ఆయన అక్కడికి వచ్చి ఆయన మాకు తీసుకొని ఏమన్నాడు, ఇదిగో ముక్తి ఎవడికి రాదు. ఆయన ఇది ఉదాహరణ చెప్పాడు. ఆయన తెలిసాను సార్. అప్పుడు అశ్వత్థామ కూడా ప్రయత్నం చేసి ఆయన వృషుడైపోయాడు. అశ్వత్థామ ముక్తి కోసం ఎప్పుడు ప్రయత్నం చేశాడు? అవునా? భగవంతుడి మాట కూడా వినకుండా కుష్ఠవ్యాధి గ్రస్తుడైపోయాడు. మూర్ఖుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడుగా మారిపోయాడు. భగవంతుడిని, వేసల వారిని కూడా కాదనండి అన్నారు. అశ్వత్థామ కూడా పొందలేకపోయాడు. మీరు ఆ పిచ్చి పిచ్చి కోరికలు ఏం పెట్టుకోకండి, ముక్తి కోసం ప్రయత్నం చేయకండి, ఏదో అంత పుణ్యం చేసుకుంటే ఇంత పుణ్యఫలం వస్తుంది. నేనేం చేయాలి అక్కడ? అవునా? నాకు ఒక 30 ఏళ్ళు ఉంటాయి, ఆయనకు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి. అవునా? ఇప్పుడు నేను తిట్టాలన్నా, కొట్టాలన్నా, మాట్లాడాలన్నా, నమస్కారం చేయాలన్నా, అయిపోయింది. మైక్ తీసుకొని వారం రోజులు మీరు పాట విన్నారు కదా, ముక్తి ప్రయత్నిస్తే అందరికి వస్తుందన్నారు. అందరూ ఏకకంఠంగా వస్తుంది అన్నారు. ఏంటయ్యా మరి నువ్వు మాట్లాడేది? అంటే నీకు తెలుసా, వాళ్ళకి తెలుసా? నువ్వు వేద పండితుడివే, అవునా కాదా? అంటే నీకు తెలుసా జ్ఞానం గురించి? అవునా? నిన్ను గౌరవించారు వాళ్ళందరూ ఇప్పుడు. కానీ ఇప్పుడు నువ్వేం చేసుకున్నావు? నువ్వు మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు, పర్వట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు, అవునా? అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తున్నావు. కోపం వస్తుంది రాదా? నేనేం కోపపడలే. అయ్యా మీరు పెద్దవాళ్ళు అండి, కానీ మీరు ఇలాగా మాట్లాడుకుంటూ శాస్త్రాలు చదువుకోవాలి, వారం రోజులు వాళ్ళు విన్నారు, వెళ్ళని అవును అని స్వామి నన్ను మన్నించాడు. నాకంటే డబుల్ వేసి ఉన్నవాడు, నువ్వు నన్ను ఆశీర్వదించాలి. అవునా కదా? నేను బచ్చగాడిని, అవునా? నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు నన్ను పట్టుకోవడం, ఈ పాపం చేయడం ఎందుకు, మళ్ళీ పదాలు పట్టుకోవడం ఎందుకు కదా? సో కాబట్టి తెలుసుకొని ఆచరించి, అవునా, గమ్యం వైపు నడుస్తూ చెప్తూ ఉన్నవాడు మన గురువులు ఉన్నారా లేదా? కోపలను, ముఖ్యంగా భరత భూములు ఇప్పటికీ ఋషులు, లక్షల మంది ఋషులు ఉన్నారు, మహానుభావులు కోట్ల మంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళ గురించి, వారు చెప్పిన మాటల గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా ఆచరించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అంతేగాని నీకు తెలిసిందే వాళ్ళ మీద బుద్ధో,
లేదా మీకు లోపల ఇంకొక బుద్ధి పెట్టుకొని ఇంకొక ఆలోచన పెట్టుకొని వాళ్ళని దెబ్బ కొట్టాలన్న ఏ ఆలోచన వచ్చినా దెబ్బతినేది నువ్వేనండి. సో ఆత్మను అందుకోవడానికి ప్రతి ఒక్కడికి జన్మత హక్కు ఉంది. ఎందుకు? ప్రతి ఒక్కడు ఆత్మే అయి ఉన్నాడు. ప్రపంచం మీద ప్రేమ వదిలేస్తే సార్, ఆ ప్రేమను భగవంతుడి వైపుకి తిప్పుకుంటే సార్, అంతే. ప్రపంచం మీద ఉండి భగవతత్వం వైపు బాగా సంపాదించే భోగాలలో తులతూగుతూ ఉంటే గొప్పతనం అనుకుంటారు, అవునా? అవన్నీ తోసిపారేసి ఏకాంతంగా దైవ ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా బతికితే ఇదే గొప్ప అని కొంతమంది అనుకుంటారు. ఏది గొప్ప? ఏమండి, ఏది లేకపోయినా ప్రశాంతంగా బతుకుదాం అనుకోవడం తప్ప, అన్నీ ఉన్న ఆరాటంగా అందరి మీద పడి బతుకుదాం అనుకోవడం తప్ప ఏది గొప్ప? నీ సంస్కారాల మీద ఆధారపడి కదా. దానికి భగవంతుడు హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. ఇలాగా మనసును చెదరగొట్టి అనేకత్వం వైపు పంపించేవాడు మామ పండితులైన వాళ్ళు చాలా మంది ఉంటారయ్యా. చూడు, కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం దయామహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థః నిర్యోగక్షేమాత్మవాన్ యావానర్థ ఉదపారే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. కామ ఆత్మానః, ఎవడి లోపల హృదయం కామాలతో నిండిపోయిందో, కామాలంటే కోరికలతో నిండిపోయిందో, జన్మ కర్మ ఫలప్రదం, పుట్టినప్పటి నుండి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని సంపాదించడం అనుభవించడం వాటి ఎందే నిమగ్నమైందో, కోరిక కలిగింది తీరిపోతుంది వెంటనే. కోరిక కలిగింది, ఆ తీరాలంటే ఏం చేయాలి? కష్టపడాలి, సంపాదించాలి, అవునా? అవసరమైన తెచ్చుకోవాలి, అప్పుడు అనుభవించాలి, అంతేనా? ఊరికే వచ్చేస్తాయా? నా కోరిక కలిగింది వచ్చేయాలి అంటే రావు కదా. క్రియా విశేష బహుళా, నీకు ఏ కోరిక కలిగినా దానివల్ల తృప్తి ఎప్పుడో చివరిగా 1 నిమిషం కలుగుతుందేమో, కానీ ఈ లోపల నిన్ను ఊడగొట్టేస్తుంది అది, అవునా? నీ సమయాన్ని, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ విరగొట్టి చివరికి అబ్బాయిని అనుకూలం పొందాను అని 1 సెకండు. క్రియా విశేష బహుళ భోగైశ్వర్య గతిం ప్రతి. ఈ కోరికలు ఒకటి తీర్చుకుంటే 10 పుడతాయి, ఒకటి తీర్చుకుంటే 10 పుడతాయి. క్రియా విశేష బహుళ, అలాగ కోరికల వైపు తిప్పావో జీవితంలో ఎప్పటికీ తృప్తి లేదండి. దానికే చెప్తాడు భగవంతుడే. తర్వాత తేలి అగ్ని మండుతుంది, అగ్ని చల్లారంటే ఏం చేయాలి? నాలుగులు పోస్తుందండి అని చెప్పి, ఇదిగో అగ్ని నీకు 1 కిలో నెయ్యి పోస్తున్నా, నువ్వు తాగేసి నిద్రపో. ఏం చేస్తుంది? నెయ్యి పోస్తే భగ్గమని పైకి మారుతుంది, తాగేసి పడుకుంటుందా? కామం లోపల వచ్చినప్పుడు తీర్చే కొద్దీ బహుముఖాలుగా వెళ్తుంది. ఒకటి తీర్చుకుంటే ఇంకోటి ఆగదు అది.
భోగైశ్వర్య గతిం ప్రసక్తానం. భోగం ఐశ్వర్యం కామంగా గమనించి చూడండి. సాయంత్రం అయితే అందరూ ఎక్కడో చోటకొచ్చి చర్చించుకుంటారు కదా. ఎక్కడ కూర్చుంటారు అందరూ? ఎక్కడ కూర్చుంటారు? ఏమంటే ఒక 100 మంది కూడా లేరండి ఇక్కడ సత్సంగం జరుగుతుంది. మనం ఇక్కడ దేవుడి గురించి చర్చించుకుంటాం కదా. అందరూ ఎక్కడ కూర్చుంటారు? కొంతమంది సినిమాలకు వెళ్ళిపోతారు, కొంతమంది ఏం చేస్తారు, పార్కుల్లోకి వెళ్తారు, కొంతమంది క్లబ్బుల్లోకి వెళ్తారు, కొంతమంది పబ్బుల్లోకి వెళ్తారండి. అలా కొంతమంది జోబులు నిండా ఉంటే ఎక్కడికి అక్కడికి వెళ్తారండి. బ్రాందీ షాప్, రెస్టారెంట్లు. ఇంకో కొంతమంది ఏం చేస్తారు, సెంటర్లలోకి వెళ్తున్నాయి. అక్కడక్కడ ఉంటాయి కదా, ఆ రోడ్లో పెట్టి వండుతూ ఉంటాడు పునుగులో మిర్చిలో కదా, అక్కడికి వెళ్ళి కూర్చుంటారండి. ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేసి కాళ్ళ జాపుకొని టీవీ దగ్గర కూర్చుంటాడు. అవునా కదా? అవునా కదా? ఎందుకండి? ఎవరికి దేని మీద ఆసక్తి ఉందంటే అట్టే వెళ్ళిపోతారు. ఎంతమంది వస్తారండి దైవాన్ని గురించి చర్చించడానికి? చాలా తక్కువ. కావాలంటే చూడండి, ఎవరిని కదిలించినా వాళ్ళ లోపల ఆలోచనలు భోగం ఐశ్వర్యం, అంటే అర్థం కామం, ఆలోచనలన్నీ విడదీసి చూస్తే ఈ రెండే ఉంటాయండి. ఏమంటే దేవుడి గురించి ఉంటే బాగా గమనించండి. ఎవరికైనా దైవం చింతన కలిగింది అంటే ఆలోచనలు పడిపోతాయి. అవునా? దైవాన్ని గురించి ఆలోచన చేస్తే ఆలోచనలు తగ్గిపోతాయి, ఆగిపోతాయి, ఆలోచన లేకుండా పోతాయి. వాళ్ళ సాయంత్రం అయితే ఎవరితో కలవడానికి కూడా, ఒకవేళ కలిస్తే దైవం గురించి వినడానికో చర్చించుకోవడానికో ధ్యానించుకోవడానికో ప్రయత్నం చేస్తాం. అవునా? సో కాబట్టి ఏమంటా అంటారు, భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమంటారు, మాక్సిమం 99.9999% భోగ ఐశ్వర్య గతిం ప్రతి భోగ ఐశ్వర్య ప్రసక్తాం తయా అపహృత చేతసాం. వాడి చేత అపహరించబడినటువంటి మనసు కలిగిన వాళ్ళు వ్యవసాయాత్మిక బుద్ధి సమాధానం చేయదు. వాళ్ళకి ఏకాగ్రత ఎక్కడుందండి? ఇంకా సమాధి స్థితి పొందేది ఏంటి? మనసు ఆగడం ఏంటండి? లేదు. అందరికీ ఆసక్తి బయట ఫలమే, అది కూడా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా వస్తుంది అంటే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. కదా. త్రైగుణ్య విషయాలేదాహ నిస్త్రైగుణ్యోపవార్జున. కర్మకాండ అనేది ఉంది, అంటే ఫలాల్ని కూరి కర్మ చేయడం అనేటువంటిది ఉంది. అది త్రైగుణ్య విషయ త్రిగుణాత్మకమైనటువంటిదండి, గుణాలలో తోసేస్తుందండి. నిస్త్రైగుణ్యోపవార్జున, ఆత్మ గుణాలకు అతీతమైంది. అర్జున, గుణాలని దాటు. కర్మ చేసినా ఆయన కావాలి అనుకో, నిష్కామ కర్మ. అది కర్మ చేసి ప్రపంచంలో ఏదో కావాలని, ఈ లోకమైనా పైలోకమైనా కావాలి అనుకుంటే అది కర్మకాండ. కర్మ చేసి ఆయన కావాలి అనుకుంటే అది నిష్కామ కర్మ. అర్థమైనా? నువ్వేమైనా చేయి, పూజ చేయి, యజ్ఞం చేయి, పారాయణం చేయి, జపం చేయి, దానం ఏం చేసినా నాకు ఆయన అనుగ్రహం కావాలి, ఆయన కావాలి అనుకుంటే నిష్కామ మార్గం. నువ్వేం చేసినా ఆయన కావాలి, ప్రపంచం కావాలి అనుకుంటే కామకర్మ. నిర్ద్వంద్వ, భగవంతుడిని కోరుకుంటే ద్వంద్వాలను జయిస్తావు, స్వరూపాలని దాటిపోతావు. నిత్య సత్వస్థ, సత్వంలో నిలబడు నిరంతరం, మనసును చతరనివ్వకు. అంతేకాదు, నువ్వు సత్వంలో ఉంటే సత్వంలో నిలబడే శక్తి వస్తుంది. నిర్యోగక్షేమ ఆత్మవ. యోగక్షేమాలు అంటే లేనిది సంపాదించుకోవడం యోగం, ఉన్నది రక్షించుకోవడం క్షేమం. ఇవి రెండు ప్రపంచానికి సంబంధించినవి అయినప్పుడు కర్మకాండేది. అవునా? ఆయన వైపు నడవాలి అని నడుస్తూ ఆయన స్మరణ పెంచుకోవడం, ఆత్మస్థితిని పెంచుకోవడం నిష్కామం. ఆత్మవాన్ భవ,
ఆత్మ వైపే నడవయ్యాను. ఎవడు ఆత్మ వైపు నడిచి ఆత్మస్థితిలో నిలబడ్డారో వాడి స్థితి ఎలా ఉంటుంది అంటే, కరువు వచ్చింది, సపోజ్ మే నెల వచ్చింది, ట్యాప్ వాటర్ రోజు వస్తుందా? 2 రోజులు 3 రోజులు సపోజ్. ఇప్పుడు అదృష్టం, కేసీఆర్కి నమస్కారం చేసుకోండి సాష్టాంగం. నిజమే, భారతదేశం మొత్తం మీద కూడా తెలంగాణలోనే ఆయన పవర్ ప్లస్ వాటర్ నిరంతరాయంగా వచ్చేటట్టు చేశాడు. ఆయన ఎన్ని జన్మలు ఎత్తినా అది మాత్రం గుర్తు పెట్టుకోగలగాలి. సో వాటర్ అదే ఒక 10 ఏళ్ల క్రితం చూడండి, తెలంగాణలో, ఆంధ్రాలో అయినా 2-3 రోజులకు వచ్చేది మే నెలలో. తెలంగాణలో వారం రోజులకు ఒక రోజు నీళ్ళు వచ్చినా కష్టంగానే ఉండేది. అవునా కదా? వారం రోజులకు ఒక రోజు నీళ్ళు రావాలి, రోజు వస్తున్నాయి. రోజు వచ్చేటప్పుడు దాచుకోవాలి అని అనిపిస్తుందా? వస్తాయి ఈ రోజు అంతే. ఇప్పుడు వారం రోజులకు ఒక రోజు వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న కుండలు, బకెట్లు, డబ్బాలు, చెట్లు అన్నిట్లో అమ్మో మళ్ళీ రావండి, వారం తర్వాత కానీ అవునన్నిటి దాటి. అలాగే నిత్యం నిరంతరం ఆత్మానందంలో ఉన్నవాడికి దేనికోసం ప్రయత్నం చేయాలి? యావానర్థ ఉదపానే సర్వదా సంపృతి ఉదకే. మొత్తం ఎక్కడ వర్షాలు పడ్డాయండి, ఎక్కడ పడితే అక్కడ చెరువులు, బావులు, గుంటలు నిండిపోయాయి అన్నవాడికి నీళ్లు నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుందో, అవునా? నిత్యం నిరంతరం ఆత్మానందంలో ఉన్నవాడికి తాను సర్వేషు భోగేషు వేదేషు బ్రాహ్మణస్య విజానన. నిత్యం నిరంతరం ఆత్మానందంలో ఉన్నటువంటి వారికి అవునా దేనికోసం ప్రయత్నం చేయాలి? అప్పుడే పంచపక్ష పరమాన్నాలు తిని త్రేపుతూ వస్తున్నాడు. సత్యాన్ని చూపిస్తే తింటావా అంటే చూస్తాడా? ఆత్మానందంలో ఉన్నవాడికి బాహ్యంగా ఉన్న భోగాలు ఉన్నాయి, అలాంటిదేనండి. టైం అయిపోయింది కదా అండి, అరగంట లేట్గా మొదలు పెట్టుకున్నాగా, 10 నిమిషాలు కూర్చుంటారా? ఏమండి రామచంద్ర గారు, 10 నిమిషాలు ఓకే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనం జయా సిద్ధ్య సిద్ధ్యోస్సమో భూత్వా సమత్వం యోగముచ్యతే. కర్మణి ఏవ అధికారః తే మా ఫలేషు కదాచన. అయ్యా, నీ కర్మలు చేయడంలో అధికారం ఉంది కానీ ఫలాలు కోరుకోవడంలో లేదు. మా కర్మ ఫల హేతుర్భూ, కర్మఫలాలకు నువ్వు కారణం కావు. మాతే సంగోస్త్వ కర్మని, అలా అని పనులు చేయడం మానవేసి. వరంగల్ జిల్లాలో ఒక చోట ఇలాగే ఒక ఊర్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఈ పాఠం చెప్తూ ఉన్నా, క్లాస్ అయిపోయింది, నేను అట్లా రూమ్లోకి వెళ్ళిపోయా. అక్కడ ఉన్న ఒక ఆయన వాడు పాలేటి పిలిచి చెప్తున్నాడు, రే స్వామి అని చెప్పాడు, విన్నావా? అయ్యా అన్నాడు, ఇదిగో కర్మలు చేయగానే ఫలాలు అడక్కో. అప్పుడే కర్మలు చేయడానికి అధికారం ఉంది కానీ ఫలాలను అడగడానికి అధికారం లేదు అని అన్నాడా? కాబట్టి నువ్వు పని చేయి, ఫలం గురించి అర్థమైందా? అయ్యా, ఇతరులకు చెప్పడానికి బాగుంటుందండి. అయితే ఇక్కడ ఇది పరిపూర్ణమైన కర్మయోగం. ఇప్పుడు కర్మ చేస్తే బయట ఫలాన్ని కోరుకుంటే వస్తుంది అయ్యా, నువ్వు కోరుకోకపోయినా వస్తుంది. కానీ దృష్టి దాని మీద ఉంటే లోపల వాసనలు కరగవు, నువ్వు దైవానికి ఆత్మకు దగ్గర కాలేవు. కాబట్టి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇంకొకటి, కర్మ ఎంత చేస్తే అంత ఫలం వస్తుంది, కర్మ ఏం చేస్తే అదే ఫలం వస్తుంది. అవునా కాదా? నువ్వే కర్మ చేస్తే మామిడికాయ టెంకం పూడ్చిపెట్టావు, కొబ్బరికాయ వస్తుందా? లేదండి. కొబ్బరికాయ పూడ్చావు, నేను ఎక్కువ కోరుకోవడం లేదండి, మాకు వేప చెట్టు మొలిస్తే చాలు, వేపకాయ ఇంతే కదా, అది మనం వస్తుందా? రాదు. ఏం చేస్తే అది వస్తుంది. నువ్వు ఏ పని చేస్తే ఆ ఫలం వస్తుంది, ఎంత పని చేస్తే
అంత ఫలం వస్తుంది. మరి నువ్వు కోరుకోవాల్సిన అవసరం వచ్చింది. నువ్వు చేసేది చెయ్యి, దృష్టి మాత్రం దేవుడికి ఇవ్వు. శుద్ధమైంది సత్కర్మ. కానీ కోరిక కూడా భగవంతుడే కావాలని కోరుకున్నావా? నిష్కామక. దైవాన్ని తలసుకుంటూ కర్మ చేస్తే సత్కర్మ, దైవాన్ని కోరుకుంటూ కర్మ చేస్తే, దైవమే కావాలని కోరుకుంటూ కర్మ చేస్తే నిష్కర్మ. సింపుల్. కాబట్టి కర్మణ్యేవాధికారస్తే మా ఫల ఇష్టదాచన. అయితే హెచ్చరిక చేస్తున్నాడు, నువ్వు ఏ పని చేస్తే ఆ ఫలం వచ్చేస్తుంది. అవునా? ఎలుగు బంట అనుకోని చీకట్లో బాణం వేశాడు ఎవరు? దశరథుడు. కానీ అది ఒక అబ్బాయి పోయి తగిలింది. ఏమైంది? శాపం వచ్చేసింది. అవునా? బాణం వదిలేసిన తర్వాత ఏం చేయగలం? అయ్యో నేను అబ్బాయిని అనుకోలేదండి, ఎలుగు బంటే అనుకున్నా. నువ్వేం అరిసి గీ పెట్టినా వచ్చేది రాకుండా మానదు. ఎందుకు? వచ్చేసేది అయిపోయింది కాబట్టి. అవునా? పని చేయకముందే ఆలోచించుకో, కానీ పని చేసిన తర్వాత నీ ఆలోచనలు ఏమీ పనికిరావు. కాబట్టి ముందే నిర్ణయించుకో, మా కర్మఫల ఏ కోరుకో. కర్మఫలాన్ని ఆశించద్దంటే కర్మలు ఆపుతావేమో, కానీ ఇక నిష్కామకర్మ ఏమున్నాడే. ఇప్పుడు కర్మ చేస్తే ఫలం వస్తుంది, బంధిస్తుంది అని అంటావు. చాలా మంది సాధువులు, సంస్థలు కూడా, ఆశ్రమాలు కూడా ఏంటి అంటే, పనులు పెట్టుకుంటే పనులు చేస్తే కర్మఫలాలు వస్తాయి, కర్మఫలాలు వస్తే మళ్ళీ బంధం వస్తుంది, కాబట్టి కర్మలే ఆపేస్తామండి అనుకుంటారు. ఓకే, నువ్వు ఇక్కడ ఆత్మ లోపల చేరుకోనుంది కదా కర్మఫలం, అడిగేసేది ఎట్లా? అవునా? జన్మజన్మల్లో నుండి వచ్చి పేర్కొనున్న కోరికలు ఉన్నాయే, అవన్నీ కూడా ఇప్పుడు కర్మ నిష్కామంగా మారుకుంటే ఆ కోరికలు కరిగిపోతాయి. కర్మ కామ్యమైతే కోరికలు పెరుగుతాయి, కర్మ నిష్కామమైతే కోరికలు కరుగుతాయి. నువ్వు కర్మ మానేస్తే కొత్తగా వచ్చి చేరదేమో, కానీ లోపల ఉన్నది మాత్రం కుళ్ళిపోతుంది. అంటే నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు, వేస్ట్ అయిపోతావు, లోకానికి భారం అయిపోతావు. ఏ కర్మ చేయనండి, ఊరికే కూర్చొని తింటానండి, నాకు ముక్తి కావచ్చండి. చూడండి, గృహస్థ కావచ్చు, సన్యాసి కావచ్చు, ఊరికే కూర్చొని తింటాను అని అంటే ఊరికే కూర్చో, కానీ తింటానంటే మాత్రం నువ్వు దమ్ముంటే కూర్చో. భగవంతుడు అంటాడు, నువ్వు నీళ్లు తాగుతున్నావా, అన్నం తింటున్నావా, గాలి పీలుస్తున్నావా, అంత మాత్రమైన పని చేసి తీరాలండి. ప్రకృతికి నువ్వు అంతైనా చెల్లించుకోవాలండి. నీ ఏ పని చేయనండి. దానికే అన్నారు వానప్రస్థం అన్నప్పుడు అధ్యయనం పెంచవయ్యా అన్నారు. అంతకుముందు అర్థం కోసం ప్రయత్నం చేశావు, ఇప్పుడు జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. రిటైర్ కావాల్సిందే కదా. అయ్యేమంటే జ్ఞాన సంపాదన, అప్పుడు అర్థ సంపాదన, ఇక్కడ జ్ఞాన సంపాదన, యోగ సంపాదన, భక్తి సంపాదన. అవునా కదా? ఏది ఎక్కువైంది? నేను అల్పమైన చేయమలేదు, అధికమైందే చెయ్యి, కానీ చెయ్యి. చేసేది ఆయన్ని కావాలి అని కోరుకుంటూ ఆయనకు అనుగుణంగా చెయ్యి. సో చేయకపోతే మాత్రం లోపల వాసనలు కుళ్ళిపోతాయి, పతనం అయిపోతాయి. చేసేది యోగస్థ కురు కర్మాణి సంగం తత్వ ధాన్య. సంఘం అంటే రెండు రకాలు. కర్మ ఫలాల మీద కానీ చుట్టూ ఉన్న వ్యక్తుల మీద కానీ తాదాత్మ్యం వచ్చింది అని అంటే వీటే తిరుగుతాయి. జనరల్గా అందరికీ తెలుసు కదా, చనిపోయేటప్పుడు ఏం తెలుసుకుంటే అదే పుడతాడు అని. అవునా కదా? అయ్యా చనిపోయేటప్పుడు నారాయణ అంటే నారాయణ దగ్గరికి వెళ్ళిపోతాం అంటాడా? అవునా? నారాయణ అంటే ఫీజు అంటాడు. అవునా కదా? నువ్వు జీవితం అంతా దేన్ని తలుసుకుంటూ దేనికోసం చేసావో చివరిలో అదే గుర్తొస్తుంది. కాబట్టి జీవితం అంతా ఆయన వైపు తిప్పుకోవయ్యా. దానికి ఏ కర్మ చేసి యోగస్థ కర్మాన్ని పని చేస్తూ ఉన్న దృష్టి దైవం మీద, ఆత్మ మీద ఉంటే బయట ఫలాలు లాభం వచ్చినా నష్టం, దొంగలంత ఏది వచ్చినా చెల్లించకుండా నిలబడతాం. అది యోగస్థ. మనస్సును చెలింపజేయకుండా నువ్వు చేసే కర్మల యొక్క ఫలాల వలన నీ మనసు చెలించకుండా ఉండేటట్టు నువ్వు చూసుకో. సంగం త్యక్త్వ. అవునా? యోగస్థ కురు కర్మ సిద్ధి అసిద్ధ యోగం. నీకు అనుకున్నది ఫలం వచ్చినా రాకపోయినా
సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా సమహభూత్వ, నువ్వు చేయడం వల్ల వాసన కరిగిపోతుందయ్యా. ఫలం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. ఫలం ఇప్పుడు రావచ్చు, లేదా రేపు రావచ్చు, రాకపోవచ్చు, కానీ నీ వాసన కరిగిపోతుంది. అలాగా వాసన కరిగినప్పుడు మనసు కొంచెం ఉపస్థితి పొందుతుంది, శాంతి పెరుగుతుంది. అదే యోగ ఉచ్యతే. అవునా, సమత్వం యోగ ఉచ్యతే. బయట జరుగుతూ ఉన్నటువంటి విషయాలకి, కర్మల యొక్క ఫలాలకైనా నువ్వు చెలించిన స్థితిని కానీ పెంపొందింపజేసుకుంటూ ఉంటే నువ్వు యోగంలో స్థిరపడుతూ ఉన్నావు. బయట ఏం జరిగినా స్వామి రామ ఆయన టెహరీ దగ్గర ఒక ఆశ్రమం అన్నాడు. గొప్ప మహాత్ముడు, పురస్తే. చిన్న వయసులోనే వైరాగ్యం వచ్చింది, పిల్లలు పుట్టారేదో వైరాగ్యం వచ్చింది. ఆయన వెళ్ళి ఇతర దేశాల వెళ్ళి కూడా బాగా ప్రచారం చేశాడు. తిరిగి వచ్చి టెహరీ దగ్గర ఒక ఆశ్రమం, డ్యామ్ ఉంది, డ్యామ్లో మునిగిపోయింది ఆయన ఆశ్రమం. అక్కడ టెహరీ డ్యామ్ దగ్గర ఆశ్రమం కట్టాము. కొద్ది రోజులు అయ్యింది, శిష్యులు చాలా మంది పెరుగుతారు. ఎవరో సడన్ గా శిష్యుడు పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చాడట. స్వామి స్వామి ఏంట్రా, ఈయనకు ఒక కొడుకు సన్యాసం తీసుకోముందు గృహస్థాశ్రమం సన్యాసం, మీ అబ్బాయి చచ్చిపోయాడు. ఏ అబ్బాయి రా అంటే ఈ కొడుకు చచ్చిపోయాడు. థ్యాంక్స్ అన్నాడట. పని చేసుకుంటూ మళ్ళీ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అదేంటయ్యా, మీ కొడుకు చచ్చిపోయాడు, ఒకే ఒక కొడుకు, 20 ఏళ్ళ వయసు ఉన్నవాడు, కొడుకు చచ్చిపోయాడు అంటే నీకు బాగానే లేదు, థ్యాంక్స్ చెప్తున్నాడు అంటే. వాడు వచ్చిన పని పూర్తి చేసుకున్నాడు, వాడు వెళ్ళిపోయాడు. నేను ఎందుకు ఆడవాలరా, సిగ్గుపడాలి. నేను ఇంకా వెళ్ళిపోలేదే, ఏంటి నా పని పూర్తి కాలేదు. వాడిని చూసి నేను సిగ్గుపడాలి, కానీ వాడిని ఏడవడం ఏంటా, థ్యాంక్స్ అని. ఏంటి, ప్రతి ఒక్కరు ఎన్ని రోజులు ఉంటాడు, పని అయిపోతే కదా, వాడు పని పూర్తి చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, అదృష్టవంతుడు. నేను ఇంకా ఏమంటే నీకు బాధ కలగలేదా అండి, దేనికి బాధ కలగాలి, నిజాలు తెలుసు కాబట్టి. లోపల తాదాత్మ్యాలు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ భార్య వచ్చిందట. ఏమండి, నేను ఎప్పుడన్నా గుర్తొస్తానా మీకు? ఎప్పుడు గుర్తురావాలి. ఆ ఒళ్ళు పండింది. 20 ఏళ్ళు దగ్గరుండి సేవలు చేశానని ఎప్పుడు గుర్తురానా అంటే అన్నాడు. అది కాదు విషయము, నిన్ను నాకంటే వేరుగా నేను ఎప్పుడూ భావించలేను. నేను ఏదో నువ్వు అదే అనుకుంటున్నాను. నువ్వు నాకంటే వేరుగా నాకు కనిపిస్తే కదా నీ గురించి ఆలోచించడానికి. అర్థం కాదు, ఏం పోయి మాట్లాడేది నాకేమర్థం కాదు. అవునా, ఈయన చెప్పేది నిజమా అబద్ధమా, కానీ నాకు అర్థం కాలేదు. అవునా కదా, కృతజ్ఞుడా. ఏకత్వ జ్ఞానం కలిగినటువంటి వాడు అండి. ఇది కర్మ యోగం యొక్క స్థితి అండి, యోగం యొక్క స్థితి అండి. ఇప్పుడు శ్లోకం చదువుదామా. దూరే నఖ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనం జయ బుద్ధౌ శరణమన్విచ్చ కృమణాత్ఫలహేతవః బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం కర్మజం బుద్ధియుక్తా ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య సుతస్య చ. బుద్ధియోగాత్ కర్మ దూరేణ అవరంధి. అవునా, జ్ఞానయోగం కంటే కర్మకాండ, బుద్ధియోగము అన్న కర్మయోగం, కర్మయోగం కంటే కామ్య కర్మ చాలా అల్పమైంది.
కాబట్టి నువ్వేం చేస్తావు అంటే బుద్ధవు శరణం అందించాలి. బుద్ధి జ్ఞానాన్ని, జ్ఞానం కంటే కర్మ అల్పమైంది, జ్ఞానాన్ని శరణ పొందు. కర్మని కర్మ ఫలాన్ని కోరుకునేవాడు కృపణాహ పిసినుగొట్టోడు. అనంతమైన ఫలం పొందే అవకాశం ఉండి అల్పమైంది కోరుకుంటే అవునా, వాడు ఎంత తెలివైన వాడు. బుద్ధియుక్తో జ్ఞానంతో కానీ ఐక్యమై నిలబడగలిగితే ఉవే సుకృత దుష్కృతి ఇహ జహాతి. నువ్వు జ్ఞానంలో నిలబడితే సుకృతం దుష్కృతం అంటే పాప ఫలాలు నరకాది, మరి పుణ్య ఫలాలు స్వర్గాది లోకాలు. అది ఇది రెండు చేయిస్తావు. స్వర్గానికి వెళ్ళిన ముక్తి ఉంటుందా? దేవతలు కూడా భూలోకంలో పుట్టాలి అని అనుకుంటుంది. ముక్తి ఇక్కడే అవకాశం. తస్మాత్ యోగా యుజ్యస్వ యోగ కర్మసు అవసరం. నువ్వు యోగాన్ని అభ్యసిస్తే ఆత్మను కావాలి అని కోరుకో. యోగం ఏంటయ్యా? నువ్వు ఆత్మలో నిలబడిగానే పని చేస్తే, అవునా, దేహం అనుకుని పని చేసేవాడు కంటే ఆత్మను అనుకుని పని చేసేవాడికి 10 రెట్లు కాదు, 100 రెట్లు, 1,00,000 రెట్లు ఫలాలు కూడా ఉంటాయి. కానీ ఫలాల మీద దృష్టి పోదు. గురుదేవులు మనిషేగా అనకాదు, మీరు మనిషి, నేను మనిషి. ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత సంస్థ ఏర్పడింది. సంస్థను ప్రపంచమంతా ఎట్లా వ్యాప్తం చేశాడు? విత్ ఇన్ 25 yearsలో ప్రపంచంలో అన్ని దేశాలను సంస్థ వ్యాప్తం చేసేసాడు. ఎలాగా? యోగస్థ వ్యక్తి ఆత్మలో నిలబడితే సంకల్పాలతోనే అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయండి. అర్థమైనా? సో నువ్వు ఆత్మలో నిలబడితే అనాయాసంగా అన్ని జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి బాహ్యంగా కూడా అద్భుతమైన ఫలాలు ఉంటాయి. కర్మజం బుద్ధియుక్తాహే ఫలం తెక్వ మనీష. బుద్ధియుక్త జ్ఞానంలో నిలబడిన వాడు ఫలం తెక్వ ఫలాల మీద ఆశను వదిలినాడు. కర్మజం ఫలం తెక్వ కర్మల వల్ల వచ్చే కర్మ ఫలాన్ని వదిలిపెట్టి జన్మబంధ వినిర్ముక్త జన్మాలకు కారణమయ్యే బంధాలు ఏవైతే ఉన్నాయో జయిస్తారు. అనామయం పదం గచ్చంతి ఆత్మతత్వాన్ని, పరిమితులు లేని ఆత్మను పొందడం. యదాతే మోహకలినం బుద్ధి దర్శది. బుద్ధికి అంటుకోనున్న అజ్ఞానం అనే మురికుందే కర్మ యోగాన్ని ఆశ్రయించినప్పుడు, అంటే ఆత్మను ఆశ్రయించి వ్యవహరించినప్పుడు, జ్ఞానయోగంలో వ్యవహరించినప్పుడు ఈ బుద్ధికి ఉన్న అజ్ఞానం అనేటువంటి మురికి వెళ్ళిపోతుంది. సదా నిర్వేదన గంతాసి, అప్పుడు వేదన రహితమైన స్థితి వస్తుంది. శ్రోతవ్యస్య నీకు తెలిసిన అన్నిటి నుండి నువ్వు బయటపడి అస్సలైనటువంటి అనంతమైన ఆత్మను నువ్వు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ నుండి స్థితప్రజ్ఞ లక్షణం రేపు ఎల్లుండు పూర్తి చేసుకున్నాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.